దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విమీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ను ఆవిష్కరించారు యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం 2026-28 గాను ప్రెసిడెంట్గా నియమించినటువంటి చారుగుండ్ల భవానీ సురేష్ గారు. ఆయన కూడా చాలా కష్టపడి ఫస్ట్ జనరేషన్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన కూడా 1000 రూపాయలతో హైదరాబాద్కి వచ్చారు. ఆయన కూడా సోలార్ దాంట్లో పనిచేస్తూ వాళ్ళ ఓన్గా స్టార్ట్ చేసి వాళ్ళ కంపెనీ కూడా 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా సన్టెక్ సోలార్గా వాళ్ళు స్టార్ట్ చేసి ఈరోజు ప్రస్తుతం ట్రూజోన్ సోలార్గా వాళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి సినిమా హీరో మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఇప్పుడు వచ్చేసి మూవీ ఏదైతే ఉందో వారణాసి ముందు ఒప్పుకున్నటువంటి ఏకైక ఎండార్స్మెంట్ ఇదే, ఫస్ట్ ఎండార్స్మెంట్ ఇదే అనమాట. అంటే ఈ బ్రాండ్ పైన ఎంత నమ్మకం ఉంటే ఆయన ఒప్పుకుంటారు. సో ఆయన బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ట్ చేశారు. మొన్న రీసెంట్గా సచిన్, మన క్రికెటర్స్ సూర్య అండ్ ఇంకొక క్రికెటర్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దీంట్లో. ప్రస్తుతం వాళ్ళు 350 కోట్లు 450 కోట్ల టర్నోవర్ తోటి వాళ్ళు కూడా పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ ప్లాన్ నుంచి వెళ్తున్నారు. ఆయన కూడా కష్టపడి తీసుకుని ఒక విజన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మా ఫోరంని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారు. ఆయన డైరెక్షన్లో, ఆయన అధ్యక్షతనగా మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం. సో ఖమ్మం నుండి ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి 1000 రూపాయలతో ఇవాళ ఒక 500 కోట్ల టర్నోవర్ కంపెనీకి అధినేతగా ఆయన ఎదిగారు. ఫస్ట్ ఇన్స్పిరేషన్ అదే. మనిషి తలుచుకుని సాధించింది ఏది లేదు. అది కూడా ప్రణాళిక, ప్లానింగ్. ఒక షార్ట్ టర్మ్లో తక్కువ టైంలో మనం గ్రోత్ అవ్వడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఆ అవకాశాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాపర్గా ఎలా దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనతో కూర్చొని టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మనం డిస్కషన్ చేస్తుంటే చాలా విషయాలు వెళ్తూనే ఉంటాయి అనమాట. ఇలాంటి విషయంలో కూడా ఆయన వాళ్ళ కంపెనీ కూడా ఇప్పుడు ఏదైతే 1000 కోట్ల టర్నోవర్తో ఎలా ముందుకు వెళ్తున్నారో అది 1000 కోట్ల కంపెనీ కాదు, 1000 కోట్ల టర్నోవర్ కాదు, 10,000 కోట్ల వరకు టర్నోవర్ కావాలి. ఆయన ద్వారా ఇంకా అందరికీ ఉపయోగం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.